అందరికీ నమస్కారం. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ముందున్న పెద్ద కన్ఫ్యూజన్ నెక్స్ట్ ఏంటి, తమ కెరియర్ కోసం ఏ దారి తీసుకోవాలి. సో ఈ రోజు మనం ఈ ముఖ్యమైన డిసిజన్ తీసుకోవడంలో హెల్ప్ అయ్యే విషయాల గురించి మాట్లాడుకుందాం. అవును, అసలు ప్రశ్న ఇదే. ఇంటర్మీడియట్కి వెళ్లాలా లేక పాలిటెక్నిక్కా? ఇది చాలామంది స్టూడెంట్స్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసే విషయం. ఏది బెస్ట్, దేని స్పెషాలిటీ ఏంటి చూద్దాం. ఇదేదో 2-3 ఏళ్ల కోర్సు గురించి తీసుకునే నిర్ణయం మాత్రమే కాదు, ఇది ఒకరి ఫ్యూచర్ కెరియర్కి ఫౌండేషన్ వేసే స్టెప్ అన్నమాట. అందుకే ఇప్పుడు తీసుకునే ఈ నిర్ణయం చాలా లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. సరే, అయితే ఈ రెండింటిల్లో ముందుగా అందరికీ బాగా తెలిసిన ట్రెడిషనల్ రూట్ అయిన ఇంటర్మీడియట్ గురించి వివరంగా తెలుసుకుందాం. దీన్నే మనం జూనియర్ కాలేజ్ అని కూడా అంటాం. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే హైయర్ స్టడీస్ కోసం స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడం. అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీ డిగ్రీలకి ఇది ఒక ఫౌండేషన్ కోర్స్ లాంటిది. దీని డ్యూరేషన్ మనందరికీ తెలిసిందే 2 ఏళ్లు. ఈ 2 ఇయర్స్లో నెక్స్ట్ హైయర్ స్టడీస్కి అవసరమైన థియోరీ సబ్జెక్ట్స్పై గట్టి గ్రిప్ వచ్చేలా చూస్తారన్నమాట. ఇక కామన్ స్ట్రీమ్స్ విషయానికొస్తే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇది ఇంజనీరింగ్ సైడ్ వెళ్లాలనుకునే వాళ్ళకి. తర్వాత బీపీసీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇది మెడికల్ ఫీల్డ్కి. అలాగే సిఈసీ, ఎంఈసీ లాంటివి కామర్స్, ఎకనామిక్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ల కోసం. సో ఇంటర్ అయిపోయాక ఏంటి దారి అంటారా? బీఏ, బీఎస్సీ, బీకామ్ లాంటి బ్యాచిలర్ డిగ్రీలు చేయొచ్చు. లేదా బీటెక్ లాంటి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ డిగ్రీలు, ఎంబీబీఎస్ లాంటి మెడికల్ డిగ్రీలు, చివరికి సీఏ లాంటి కోర్సులు కూడా చెయ్యొచ్చు. అంటే ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పటిదాకా ఇంటర్ గురించి చూసాం. ఇప్పుడు రెండవ దారి పాలిటెక్నిక్ రూట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇంటర్కి కొంచెం డిఫరెంట్. ఇది డైరెక్ట్గా టెక్నికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తుంది. పాలిటెక్నిక్ అంటేనే డిప్లొమా కోర్సులు. ఇవి పూర్తిగా ప్రాక్టికల్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మీద దృష్టి పెడతాయి. ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ ఫీల్డ్స్లో థియరీ కన్నా పని ఎలా చెయ్యాలి అని నేర్పించడంపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ఇండస్ట్రీకి రెడీ అవ్వొచ్చు. మరి దీని డ్యూరేషన్ ఎంత? 3 సంవత్సరాలు. ఇంటర్తో పోలిస్తే 1 సంవత్సరం ఎక్కువ. ఆ ఎక్స్ట్రా ఇయర్లో పూర్తిగా ప్రాక్టికల్ స్కిల్స్, ఇండస్ట్రీకి కావలసిన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం మీదే కాన్సంట్రేట్ చేస్తారు. పాలిటెక్నిక్ తర్వాత కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? 1, డైరెక్ట్గా టెక్నికల్ జాబ్స్లో చేరిపోవచ్చు. లేదా చదువు కంటిన్యూ చేయాలనుకుంటే బీటెక్ డిగ్రీలో లాటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా సెకండ్ ఇయర్లోకి జాయిన్ అవ్వచ్చు. ఇది పెద్ద అడ్వాంటేజ్. రైట్, సో ఇంటర్ ఏంటో చూసాం, పాలిటెక్నిక్ ఏంటో చూసాం. ఇప్పుడు రెండిని హెడ్ టు హెడ్ కంపేర్ చేద్దాం. అప్పుడే మనకొక్క క్లియర్ పిక్చర్ వస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకు చాలా విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, డ్యూరేషన్ ఇంటర్ 2 ఏళ్లు, పాలిటెక్నిక్ 3 ఏళ్లు. ఇక ఫోకస్, ఇంటర్ ఏమో థియరీ, అకాడమిక్స్ మీద, పాలిటెక్నిక్ ఏమో ప్రాక్టికల్, టెక్నికల్ స్కిల్స్ మీద. అందుకే కోర్స్ అవ్వగానే వెంటనే జాబ్ వచ్చే ఛాన్స్ పాలిటెక్నిక్లో ఎక్కువ. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కోప్ చూస్తే ఇంటర్ తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. పాలిటెక్నిక్ తర్వాత మాత్రం మెయిన్గా ఇంజనీరింగ్ వైపే దారులుంటాయి. అంతా బాగానే ఉంది, మరి ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఎవరికి ఏది కరెక్ట్? ఇప్పుడు ఆ పాయింట్కి వద్దాం. ఎవరికి ఏది సరైన ఫిట్ అనేది ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. బెస్ట్ పాత్ అనేది ఒకరి పర్సనల్ గోల్స్, వాళ్ల ఇంట్రెస్ట్లు, పరిస్థితులకు తగ్గట్టుగా ఉండేదే. అందరికీ ఒకటే రూట్ సెట్ అవ్వదు. ఒకరు ఆలోచించాల్సిన మొదటి ప్రశ్న, ఒక టెక్నికల్ స్కిల్ నేర్చుకుని వీలైనంత త్వరగా జాబ్లోకి వెళ్లడమే మెయిన్ గోలా? అలా అయితే పాలిటెక్నిక్ మంచి ఆప్షన్ కావచ్చు. లేదా మెడిసిన్, కామర్స్, సైన్స్ లాంటి వేర్వేరు ఫీల్డ్స్లో యూనివర్సిటీ డిగ్రీలు చేయాలనేది ప్లానా? అంటే లాంగ్ టర్మ్లో డాక్టర్ అవ్వాలనో, సీఏ అవ్వాలనో అనుకుంటే దానికొక స్ట్రాంగ్ అకాడమిక్ ఫౌండేషన్ కావాలి. అప్పుడు ఇంటర్మీడియట్ కరెక్ట్ చాయిస్. ఇంకో ముఖ్యమైన పాయింట్, పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే లెర్నింగ్ స్టైల్. కొంతమందికి బుక్స్ చదివి థియోరీ నేర్చుకోవటం ఇష్టం. మరికొంతమందికి ప్రాక్టికల్గా చేతులతో పనిచేస్తూ నేర్చుకుంటేనే బాగా అర్థమవుతుంది. సో నేర్చుకునే పద్ధతిని బట్టి కూడా ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న, అసలు ఎలాంటి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారో? ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఎక్కడుండాలనుకుంటున్నారో? ఆ విజన్ని
ఏ దారి అయితే బెస్ట్గా నిర్మిస్తుందో అదే సరైన మార్గం. సో బాగా ఆలోచించి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుంది.